ఈ పక్షులు అయితే ఉదయాన్నే నేను నిద్రలేసిన దగ్గర నుంచి ఏం అరుస్తాయండి. చుక్క కూర విత్తనాలు నారు పోసుకుందాం అనుకున్నా. ఇదొక రకం, ఇదొక రకం. ఆ దొండ మొక్క నాటేటప్పుడు కిచెన్ వేస్ట్ వేసాను కదండి. అసలు ఆ వానపాములు చూడండి ఎన్ని వచ్చినాయో, అసలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు చూడండి ఉదయాన్నే పైకి వస్తున్నా. ఇవన్నీ సరంజామా పైకి తీసుకొచ్చుకోవాలండి. ఆ కిచెన్ వేస్ట్, మంచినీళ్ళు బాటలు. ఎందుకంటే నాకు ఒక 2 గంటలన్నా పట్టిద్ది పైకి వస్తే. ఒక బుట్ట తీసుకొస్తాను, ఫోన్ ఒకటి, ఎందుకు పూలు కోసుకోవాలి, వీడియో చేయడానికి ఫోను, తాగడానికి మంచినీళ్ళు, పీట వేసుకొని కూర్చొని కొన్ని పనులు చేసుకోవటము. ఈరోజు అయితే సీడ్స్ పెడదాం అనుకుంటున్నా. మా గార్డెన్లో పక్షులు ఇప్పుడు దాకా తెగ అరిసినాయి. వినిపించిందో లేదో ఫస్ట్లో మీకు. సన్నజాజి చెట్టు మొత్తం కొమ్మలు ఎరగదీసేసి అదిగండి పక్షులు. అబ్బో అయ్యో, ఇందాక నుంచి బాగా చేస్తున్నాయి. నేను ఇవన్నీ పైకి తెచ్చుకుంటుంటే ఇక ఇవన్నీ ఇక్కడ పెట్టేసి మీకు అది వినిపిద్దామని. ఇవన్నీ అన్నీ మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు, బాగా పూలు మొదలైనవి. సన్నజాజులు మొత్తం మొగ్గల మీద ఉందండి. సన్నజాజుల చెట్టు అయితే మొత్తం ఎక్కడికక్కడే కటింగ్లు చేసి వేస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు మంచిగా పూలు వస్తాయి. అన్నీ మొగ్గలే. ఇవ్వండి ఈ పక్షులు అయితే ఉదయాన్నే నేను నిద్రలేసిన దగ్గర నుంచి ఏం అరుస్తాయండి. అసలు మనం కొన్ని మొక్కలు పెంచుకోబట్టి ఆ పక్షులు ఇక్కడ వచ్చి వాళ్ళతో ఎలా సౌండ్లు చేస్తా, నాకైతే పల్లెటూరులో ఉన్నట్టు, పొలాలలో ఉన్నట్టే అనిపించిద్దండి. సూర్యభగవానుడు చూడండి పైకి వచ్చాడు. ఈరోజు 6:30 అయింది టైము. అయితే ఈరోజు సీడ్స్ పెట్టుకున్నా అని చెప్పి తీసుకొచ్చానండి. ఇదండి చుక్క కూర విత్తనాలు ఉదయం బుట్టలో వేసా. ఈ వంగ విత్తనాలు పోద్దాము, నారు పోసుకుందాం అనుకున్నా. ఇదొక రకం, ఇదొక రకం. బేర ఆల్రెడీ పోయినసారి పెట్టానట్టు మీకు చూపిస్తానే ఉన్నా కదా. మళ్ళీ 2 విత్తనాలు పెడదాంలే అని చెప్పి. ఇవ్వండి, ఇది కాదులే, బీన్స్ అండి. ఈ పోయిన సంవత్సరం తీసుకొచ్చినాయి. పోయిన సంవత్సరం నాటితే ఒక్క మొక్క వచ్చింది. ఆ ఒక్క మొక్కకి ఒక్క కాయ వచ్చింది. మళ్ళీ మనం ఆపకుండా మళ్ళీ పెడదాంలే, చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చా. ఏంటంటే ఒకసారి రాకపోయినా ఒకసారి వస్తాయండి. ఆ నమ్మకంతో పెట్టుకుంటా ఉండాలి మనం విత్తనాలు. ఇవ్వండి ఇవి గోరుచిక్కుళ్ళు. ఇదేదో విత్తనం, గోరుచిక్కుళ్ళు. ఇవ్వండి ఆ బీన్స్. ఈ ఒక రకం గోరుచిక్కుళ్ళు అంటే కలర్ వేస్తారు కదా వాళ్ళు. ఇవ్వండి ఈ యొక్క బెండలు, ఈ యొక్క బెండలు 2 రకాలు. అంటే స్టార్ బెండ ఒకటి, రెడ్ బెండ ఒకటి, ఒకటేమో మామూలు బెండ గ్రీన్ కలర్ది. ఇవ్వండి పొట్ల విత్తనాలు ఒక 4. కాకర, ఇదిగా గోరుచిక్కుడు. పోయినసారి మేము అదేంటి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళు ఇచ్చారు, కాయ ఇచ్చారు, తీసుకొచ్చాను. చూద్దాం ఈ కాయ ఎట్లా వస్తుందో, ఈ మొక్కలు మొలుస్తాయో లేదో చూడాలి. మిరప ఒకటి పైకి కాసేది అని చెప్పి ఇచ్చారు అప్పుడు. బీర ఈ ఒక రకం. ఈ రకరకాలుగా ఉన్నాయి బీరలు. ఇదిగండి కనిపిస్తుందా, ఈ నేతి బీరలు. ఇది మామూలు బీర. ఇది ఒక రకం బీర, ఇది ఒక రకం బీర. ఈ బయట కొనుక్కొచ్చినాయి. ఇవేమో అక్కడ గ్రూప్లో ఇచ్చారు. ఈ ఒక సొర. ఈ 4 విత్తనాలు తీసుకున్నా. ఈ దోస విత్తనాలు కూడా అక్కడ గ్రూప్లోనే వేరే వాళ్ళు ఇచ్చారు. ఈ వంగ విత్తనాలు ఇందులో కింద పడ్డాయి దీంట్లోకి. ఇవన్నీ ఇప్పుడు నాటుకుంటా. ఈ 2 విత్తనాలు ఏంటియో అర్థం కాకుండా ఉంది. వేద్దాం. ఇది బెండే, ఇదేదో విత్తనం. సరే ఇప్పుడు నాటుకుందాము. చూడండి ఇవన్నీ ఇప్పుడు మనం నారు పోసుకోవటము, విత్తనాలు పెట్టుకోవడము చేద్దాము.
ఇదిగండి ఇక్కడ బెండలు గోరుచిక్కుళ్ళు నిలబడి కాసేయి ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. అటు సైడు 2 కుండీలు అటు చూపిస్తాను, వాటిల్లో తీగ జాతి పెట్టుకుందాం అనుకుంటున్నా. కొన్ని బెండలు కూడా ఇదిగండి ఇక్కడంతా తవ్వి ఇక్కడ కూడా పెట్టుకుంటా. ఎందుకంటే ఒక మొక్క ఉంది ఇక్కడ బెండ, ఇది పైకి అల్లించాలి, అటు జరిపి పైకి కడతాను. ఇందులో నేతి బీర ఉంది, మామూలు బీర ఉన్నాయండి. అదండి అక్కడ వాటికి కూడా కొంచెం ఖాళీ చూసి ఏదన్నా ఒక విత్తనం, అక్కడ 2 బెండ విత్తనాలు పెట్టాను వచ్చినాయి. ఇక్కడ ఇదండి ఇక్కడ దోస చెట్టు మొలుస్తుంది చెప్పా కదా. ఈ దోసలు ఏమైంది, చేదైంది. మొన్న కాయ కోసా, అంత కాయ వచ్చింది, కోస్తే చేదైపోయింది. ఇంక ఇది తీసేసుకుంటా, దోస తీసి తవ్వుకుంటా. ఇక్కడ కూడా తవ్వాలి. ఇది బేర్ ఒకటి ఉంది, ఇదిగండి ఈ బేర్ చెట్టుని అట్టే ఉంచి తవ్వి ఇదంతా ఖాళీయే కదా. ఇప్పుడు తవ్వుతాను, తవ్వుకొని కొన్ని సీడ్స్ పెడతా ఇక్కడ, బేరే పెట్టుకుంటా. ఇదండి ఇది దొండ మొక్క నాటాను, అది పోయిందని చెప్పా కదా. ఇందులో మనము కిచెన్ వేస్ట్ వేసాం కదా ఆ రోజు, కొబ్బరి చెప్ప చూడండి ఎలాగైపోయిందో. ఇదిగండి మంచిగా అయిపోయింది. ఇంక ఇదంతా కొంచెం తిరగేస్తానండి కింద పోసి, ఎందుకు తీసేస్తున్నా. కొన్ని తవ్వటం ఇట్లాంటివి చెయ్యాలి. ఇదంతా అడుక్కి కలిసిపోయిద్ది. ఇక్కడే పోస్తున్నాను చూడండి, పోసి చూపిస్తా. ఇదిగండి దోస తీగలన్నీ తీసేసాను. ఈ తీగలు ఇట్లా పైకి చుట్టేసాను. ఈ బేరయ్యి కొన్ని అయితే ఎండాకులు ఇట్లాంటివి ఉంటే కొన్ని తీస్తున్నాను, చూపిద్దాంలని మీకు. ఇవి తీసేసుకుంటే ఇక్కడ మళ్ళీ కొత్త కొమ్మ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదిగండి ఎండిపోయిన కొమ్మ కొన్ని, ఇలాంటివి కొన్ని తీసేసుకుంటే మళ్ళీ తీగలు బాగా వస్తాయండి. కొత్త తీగలు వచ్చి అల్లుకుంటుంది, అట్లా అల్లిస్తున్నా. ఇదిగండి ఎండిపోయిన తీగ ఉంటే కట్ చేసేసా, తీసేస్తా చిన్నగా. తర్వాత అట్లా అల్లిస్తున్నాను. మట్టి తిరగబోసాను. అయితే దీంట్లో ఎన్ని వానపాములు ఉన్నాయో, ఇవి కొంచెం గట్టిగా ఉంటే నీళ్లు చల్లి పెట్టా ఇప్పుడే. చూడండి రాయి తీసేద్దాం మంచిగా. ఇప్పుడు ఇది కూడా కంపోస్ట్ లాగా అయిపోయింది, ఎందుకంటే కిచెన్ వేస్ట్ వేసాను కదా. అప్పుడు దొండ మొక్క నాటేటప్పుడు కిచెన్ వేస్ట్ వేసాను కదండి. అసలు ఆ వానపాములు చూడండి ఎన్ని వచ్చినాయో, అసలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు కదిలిచ్చేసరికి లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు తవ్వుతుంటే బయటకు వస్తాయి చూడండి. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తోని మనకి వానపాములు ఎక్కువ వచ్చి మనకి సేంద్రియంగా ఇప్పుడు ఇది చూడండి, అది తగిలింది వానపాముకి, ఆ పొట్ట కట్ అవుతుంది. అయితే వానపాముకి ఎన్ని గుండెలు ఉంటాయో తెలుసా మీకు? నాకు తెలీదు, నాకు ఒకళ్ళు చెప్తే విన్నాను. 70 గుండెలు ఉంటాయి అంటండి వానపాముకి. ఈ విషయం తెలిసి ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ రాయండి ఎన్ని చెప్పాను. వానపాము అనేది 70 గుండెలతో ఇక్కడ కట్ అయినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ బలం పుంజుకొని ఆ గుండెతో బతికిద్దంటండి. అది చూడండి ఇన్ని ఉన్నాయి వానపాములు. ఇది మొత్తం ఇలా కలిపేసేసి మొత్తం తిరగేసి కలుపుకుంటా మళ్ళీ ఇదే మట్టిని ఎత్తి పెట్టుకుంటా ఈ టబ్బుకి. చూడండి తెస్తా ఉంటే వస్తూ ఉన్నాయండి. మనం ఇచ్చే లిక్విడ్స్కి ఈ వానపాములకి మంచి ఆహారం అండి మన కిచెన్ వేస్ట్. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎండ పడబడుతుంది. అయితే ఇది కదిలిచ్చేసి నేను దానికి ఎత్తి పెట్టుకుంటా. మళ్ళీ ఇక్కడ తవ్వుకోవటము, ఇంకా ఈ బేరు తీగలు కొన్ని మొన్న నీళ్ళు పోయలేదు అన్నాను కదా, అవి ఎండిపోయినాయి తీసేస్తాను. ఇదిగండి మళ్ళీ పిండి ఇక్కడ ఒకటి పుట్టింది. ఈ కొన్ని పనులు చేసి ఇదిగండి దోస తీగ తీసేసా. కాయ ఇట్ట వచ్చింది, మొన్న పెద్ద కాయ వచ్చింది. ఈ చెట్లోనే ఇక్కడ మొలిసి ఉంటే కాయ తీసుకెళ్ళి కోస్తే చేదైంది. అందుకని చెప్పి ఇంకా పీకేసా. ఎందుకంటే మళ్ళీ మనకి వేస్ట్ కదా, కాయ వచ్చిందాకా చూసాం ఎట్టో కట్ట, ఇంక ఇప్పుడు వేస్ట్. ఇదిగండి టమాటా మొక్క, ఇక ఎప్పుడో పాత మొక్కలు
ఎండిపోయినాయి కాయలు, పిందెలే పండిపోయినాయి. ఇవి తీసేస్తున్నా. ఇవన్నీ తీసేసి ఇది ఈ ఆకు కూడా ముదిరినట్టుంది, కట్ చేసేస్తాం. కట్ చేసి మనం కంపోస్ట్లో ఆ మొక్కల్లో మట్టిలోకి అడుగున వేసేస్తే అదే కంపోస్ట్ అయిపోద్ది. మళ్ళీ చిగుర్లు వస్తుంది, అప్పుడు ఫ్రెష్గా కోసుకోవచ్చు. ఇదంతా తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ మట్టిలో నేను కొంచెం వరిపోటు కలుపుకుంటాను. ఇది అంతకుముందు నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లాగా చేసి చూపించాను కదా మీకు, అది కూడా తీసుకొచ్చా. ఇందులోని ఈ మొక్కలు వచ్చినాయి, ఇవి తీసేస్తున్నా. ఈ తుక్క అంతా దీంట్లో పెట్టానండి. దీనికైతే బెజ్జాలు ఇదండి, 2 బెజ్జాలు పెట్టుకున్నప్పుడు ఇదండి ఇక్కడ ఒకటి. ఈ బెజ్జానికి కంపల్సరిగా మనం రాళ్ళు పెట్టుకోవాలి. ఏదన్నా ఇట్లాంటి రాళ్ళు ఏదన్నా పెట్టుకుంటే కొంచెం నీళ్ళు కిందకు పోయేటట్టు, మట్టి కారిపోకుండా పెట్టుకోవాలి. ఇట్లాగా దీనికి ఇదంతా వేసి తిరగేస్తాను. వరిపొట్టు మనకి మంచిగా మట్టి గుల్లబార్చేదానికి ఉపయోగపడుద్దండి. నేను ఎక్కువ కోకోపీట్ వాడనండి, ఎక్కువ ఇదే వాడతాను. ఎప్పుడో తెప్పించా కోకోపీట్, అది అట్టనే ఉంది. ఇదంతా కూడా మాకు ఆల్రెడీ ఈ మట్టిలో ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసాము, మంచిగా బలం ఉంది. కాకపోతే కొంచెం గుల్లబారటానికని నేను ఇది వరిపొట్టు వేసుకుంటున్నా. ఇదిగండి చూడండి, వానపాములు తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తవ్వాను కదా, ఇందులో సీతాఫలం మొక్క ఉంది, ద్రాక్ష మొక్క ఉంది. ఈ ద్రాక్ష మొక్క ఈ 2 పెద్ద మొక్కలే కాబట్టి ఇది తీసి అందులో రీపాటింగ్ చేస్తానండి. ఇప్పుడు దీనికి చూడండి, అప్పుడే మొగ్గలు వచ్చినాయి, పూతలు. మరి ఇప్పుడు దీనికి ఈ 2 ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఇదన్నా తీయాలి, ఇదన్నా తీయాలి. దీన్ని తీద్దాంలే అనుకుంటున్నా నేను. ద్రాక్షని అక్కడ పెట్టుకుంటే అట్లా పైకి అల్లించుకోవచ్చు అని చెప్పి. చూసారా, సీడ్స్ తోటి వచ్చిన మొక్క 1 సంవత్సరం కూడా అయిందో లేదోనండి నేను పెట్టేది. మీకు అప్పుడప్పుడు చూపిస్తానే ఉన్నా, పాత వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు పూతలు వచ్చినాయి. దీనికి ఏం చేస్తానంటే ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఈ బీర మొక్క ఇది తవ్వి పెట్టాను. ఈ బీరలు పైకి అల్లుకుంటున్నాయి కదా, ఇక్కడ కూడా విత్తనాలు పెట్టుకుంటా కొన్ని. ఇది తీసేసి దీంట్లో ఇంకా ఇది సరిపోయిద్ది అనుకుంటున్నా. 2 బీరలు ఉన్నాయి కొంచెం తవ్వి. ఇది సొర మొక్క ఎప్పుడో పెట్టా, విత్తనం వచ్చింది, గిటక పారినట్టు వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆ కంపోస్ట్ వేస్తాను, దీంట్లో విత్తనాలు పెడతా. ఇది తీసి కింద పోసి ఇదిగోండి. ఇట్లాంటి పనులన్నీ చేసి మీకు చూపించాలనేది నేను అనుకుంటా. లేట్ అవుతుంది కదా ఒక మనిషి చేయటము, వీడియో చేసుకుంటా చూపించటం అంటే. బాగా అయిపోయింది కంపోస్ట్. ఇదిగోండి, అదే తర్వాత తీస్తా. చూడండి, మంచిగా కంపోస్ట్ అయిపోయింది. కానీ చాలా టైం తీసుకుందండి. మనం అక్కడ పక్కన పెట్టేసరికి నీళ్ళు నెమ్ము ఉంది, వర్షాలు పడ్డప్పుడు తడిసింది కొద్దిగా. తర్వాత ఒక మూత వేసాను, కోడిగుడ్డు. ఇది ఇంతే ఉంది. ఇప్పుడు ఈ కంపోస్టు వీటికి వేసేస్తాను, వేసి చూపిస్తానండి. ఇదంతా కలుపుకొని ఇదండి ఇట్లా మొత్తం కలిపేసేసాను. చూడండి, ఇదండి. ఇప్పుడు మా మిద్దె మీద అక్కడక్కడ ఎండిపోయిన ఆకులన్నీ రాలి ఒక చోటకు ఎక్కువ అవుతుంటాయి గాలికి. అవన్నీ తీసుకొని వచ్చా. అడుగునేమో పచ్చి తుక్కేసాను, కొత్త మట్టి వేసాను. ఇదిగో ఎండాకులు కొంచెం ఇట్లా పెట్టా, మళ్ళీ పైన మట్టి వేస్తాను. ఇదిగండి ఇట్లా తీసుకొచ్చా. ఇదండి, దీంట్లో కొంచెం ఇక్కడ ఉంటే ఇక్కడ అన్నీ వేసాను. ఇదిగండి ఇట్లా వేస్తున్నా. ఎండాకులు వేస్తే మనకి మంచిగా కార్బన్ శాతం ఎక్కువ అయింది. మన మొక్కలకి కార్బన్ కూడా అవసరము. ఇదిగండి ఇట్లాగా. ఇప్పుడు నేను ఎన్ని పనులు చేస్తున్నాను చూడండి మీరు. కొత్త వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్ది.
ఇట్లా వేసుకుంటే ఇప్పుడు ఈ మట్టి అనేది కంపోస్టు దీని మీద వేసుకుంటే మంచిగా ఈ మొక్కకి బలం అందిద్ది. చూడండి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ద్రాక్ష మొక్క వేర్లు బాగా పోయిందండి. కొంచెం కదిలిస్తే మట్టి తీసి చూపిస్తానండి. ఇదండి పీకాను. ఈ మొక్కే చాలా వేర్లు పోయిందండి. చూడండి సీతాఫలం మొక్కకి అన్ని వేర్లు ఉండవు. నేను ఇది తీసాను గబుక్కన, సరే వచ్చింది చిన్నగా. కొన్ని అయితే వేర్లు కట్ అయినాయి, పర్వాలేదు. ఇదిగోండి ఇట్లా అల్లించుకుందాం. ఇక్కడ పెట్టేసి మట్టి పోస్తాను. దీనికి ఇంకా ఈ ఎరువు బాగా ఉంది, మనకి కంపోస్ట్ ఉంది, కిచెన్ వేస్ట్ వేసాం కాబట్టి అది కంపోస్ట్గా అయిపోయింది. మట్టి గుల్లబారటానికేమో ఎండాకులు వేసుకున్నాము, వరిపొట్టు వేసుకున్నాము. ఇది పెట్టి మట్టి పోసి చూపిస్తా. చూడండి ఇక్కడ మొత్తం ఊడ్చుకుంటూ వచ్చానండి. ఇంకా దీంట్లో కూడా ఇవన్నీ పీకేసి ఇక్కడే వేసాను బచ్చలాకు. ఇదంతా కొంచెం జరిపి ఊడ్చుకుంటూ వస్తున్నా. అటంతా పోయి ఆకులు నిలబడ్డాయి. ఆకులన్నీ తీసాను. ఇప్పుడు మట్టి మళ్ళీ పైన వేస్తా. ఆకుల మీద కుండీలో వేసాను. యాపిల్ బేర్ మొక్క అండి, మొత్తం కటింగ్లు చేశాను. తెగ సన్నగా పెరిగిపోయింది. ఈ తుక్కంతా అక్కడ కాకర చెట్లోకి వేస్తున్నాను. ఇవన్నీ ఇదంతా కూడా నిదానంగా కంపోస్ట్ అయిద్దండి. ఆ ఊడ్చిన మట్టి దీని మీద వేస్తాను. ఇట్లా కొన్ని పనులు చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడిద్దండి. ఎట్లా చేయాలి ఏంటి, మనం మొక్కలు పెంచసాగిన కాడి నుంచి చాలా డౌట్లు ఉంటాయి కదా. ఆ డౌట్లన్నీ ఇప్పుడు నేను ఇట్లా చేసుకుంటున్నాను కదా. నా వీడియో ఫుల్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది నేను ఎట్లా చేస్తుంది ఏంది అనేది. ఈ ఆకులన్నీ అక్కడ ఇదండి కాకర చెట్టు, కొన్ని అటు పక్క చిమ్ముకొని వచ్చి ఇక్కడ వేసానండి. ఇదండి జామ చెట్టు ఇట్లా వేసాను. ఇక్కడ ఒక బెండ మొక్క ఉంది. మామిడాళ్ళం మొక్కలు 2 ఉన్నాయి. మామిడాళ్ళం పెట్టారమ్మా మీరు అని అడిగారు. ఇదిగమ్మ ఇక్కడ పడి మొలిసినాయి. ఈ తుక్కంతా దీనికి వేస్తున్నానండి. దీంట్లో కాకర మొక్క ఉందండి. ఇదిగండి ఇక్కడ దీంట్లో ఉంది. ఇది పైకి ఎదుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ ఊడ్చిన మట్టి అంతా దీనికి వేసేస్తా పైన. ఇంక ఇది లోపలే కంపోస్ట్గా అయిపోద్ది. ఇట్లా మన మొక్కల్లో వచ్చిన తుక్కు కూడా వేస్ట్గా పడేయకుండా మనం ఈ రకంగా మొక్కలకి మంచిగా కంపోస్ట్ని చేసుకొని మొక్కలను మంచిగా పెంచుకున్నాము. ఇదండి ఇక్కడ ఒక గోంగూర మొక్క ఉంది. ఇంకా దీని మీద ఊడ్చిన మట్టి పోస్తా. ఇట్లాగా మీకు చూపిస్తూ ఉంటా నేను ఏం చేస్తున్నాను ఏందనేది. మీరు చూసి చక్కగా కొత్త వాళ్ళు కూడా ధైర్యంగా మొక్కలు పెంచుకోవచ్చు మన వీడియోలు చూస్తే. ఓకే, ఇప్పుడు ఆ ఊడ్చింది తర్వాత దీని మీద వేస్తాను. ఇదండి సాయంత్రం వచ్చానండి మళ్ళీ. ఇప్పుడైతే 6 దాటింది టైము. ముందు వచ్చి 4:30కి మొక్కలకు నీళ్ళు ఇచ్చా. పొద్దునైతే ఇంకా 9ంటికి అసలు ఉండలేకపోయాం, ఎంత ఎండ వచ్చింది. నీళ్ళు కూడా ఇవాళ మొక్కలకి వెళ్ళి ఇప్పుడు వచ్చా 4:30కి వచ్చి నీళ్లు పోసుకున్నా మొక్కలకి అన్నిటికీ. ఇప్పుడు వీటిల్లో నాటుతానండి కొన్ని సీడ్స్. అదండి ఇక్కడ కాకర, ఇక్కడ కాకర పెడతా. కొన్ని అంటే నేను పెట్టేది ఏమేంటి అనేది చెప్తున్నా. కాకర ఇంకో చోట పెడతాను. ఇదండి నేతి బీర. ఈ 2 రకాలు నేతి బీర, లైట్ గ్రీన్ నిండు గ్రీన్ వస్తాయి కదా అట్లాగా. ఏమో మామూలు బీరండి. చూడండి ఇక్కడ పెడుతున్నాను. పొద్దునైతే మంచిగా కలిపి మొత్తం మట్టేసి ఆకులేసి శుభ్రంగా కలిపేసి నీళ్లు చల్లి పోయా. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నీళ్లు పెట్టా. కొంచెం పైన మట్టిగా పెడితే కొంచెం అదవాలి, ఏంటంటే ఆకులు వేసాను కదా.
మట్టి లూజ్గా ఉంటుంది, తువ్వాను కాబట్టి. ఇదిగండి ఇక్కడ పెట్టేసా. ఇక్కడ ఇందులో ఇది ఎప్పుడో పెట్టిన స్వరెత్తనము, ఇది మళ్ళీ పొద్దున కొంచెం తీసి నాటాను. కొంచెం అయింది, చూద్దాం బతికిద్దాం లేదా అనేది. ఇదంతా కంపోస్ట్ కూడా వేసాను కదా నేను, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకున్నది కూడా ఇందులోకి వేసాను కదా. ఇంకా తర్వాత మనం లిక్విడ్స్ ఇచ్చుకున్నాము. ఆ కిచెన్ వేస్ట్ లిక్విడ్ పొద్దున్న చూపించా కదా మీకు బకెట్లతో తేవటం, అది ఇంకొక వీడియో చేస్తా. ఇప్పటికే లేట్ అయిపోయింది, పెద్ద వీడియో అవుతుంది. ఇదిగండి సొర పెడుతున్నాను, ఇక్కడ పెడతాను. ఇక్కడ ఇది కూడా అంతే గట్టిగా అనాలి, తువ్వాం కదా కొంచెం. ఇక్కడ ఒకటి పెట్టేసా. దీంట్లో ఒక 2 పెడుతున్నానండి. ఇది ద్రాక్ష మొక్క, చూద్దాం. ఇంక నీళ్ళు కొంచెం చల్లుతాం మళ్ళీ, ఎందుకంటే విత్తనం పెట్టాం కదా, కొంచెం చల్లేస్తాం నీళ్ళు. ఇంకా ఈ వంకాయ నారు విత్తనాలు వేస్తానండి. ఇదిగండి బీర ఇంకో చోట పెడతా అటు. ఇంక ఇక్కడ ఎక్కడన్నా గుచ్చేస్తా. ఇదిగండి కొంచెం ఇట్లా మట్టి ఒక రొట్టె అనేసి పెట్టుకుంటే వస్తుంది. ఇదిగండి ఇక్కడ ఒకటి బీర పెడుతున్నా. వంగ మొక్క మొలిసిందండి, పడి మొలిసినవి. ఇదిగండి మొన్న ఏదో వంకాయ ఇదిగండి ఈ చెట్టుది అనుకుంటా చల్లాను, మొలిసింది. ఇట్లా ఇంకా కొన్ని అటు పక్కన పెడతా. ఇదిగండి దీంట్లో ఇక్కడ పెట్టుకుంటున్నాను కొన్ని బెండలు, పొట్ల తర్వాత పెడతా. ఇంకా కొన్ని కుండీలు రెడీ చేయాలి. రోజు ఏదో పని సరిపోతుంది. ఇప్పుడైతే కొన్ని బెండలు, కొన్ని పనులు చేశాను. కొత్త వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుద్ది అనుకుంటున్నా. మంచిగా వీడియోలు చూడండి, మొక్కలు పెంచుకోండి. ఇవి స్టార్ బెండ, రెడ్ బెండ, గ్రీను, ఇట్లా కొన్ని ఉంటే నా దగ్గర తీసుకొచ్చాను. ఇది కొంచెం రోజు కొద్దిగా నీళ్ళు చల్లుతుంటే మంచిగా వస్తాయి. ఇక్కడ కొన్ని గోరుచిక్కుళ్ళు పెడుతున్నా. మీరు పెట్టారా అండి మొక్కలు, విత్తనాలు నాటుకున్నారా? మాకు ఈ రోజు కూడా అండి ఏమి ఎండ కాసిందో. ఇదిగండి గోరుచిక్కుళ్ళు ఇక్కడ పెడుతున్నా. 2 అయినా పెట్టచ్చు, ఎందుకంటే ఇవి వస్తాయో రావో కూడా తెలియటం లేదు. చెయ్యంతా బురద అయిపోయింది. ఇంకా ఆ కవర్లో తీసి పెడతానండి. ఇదిగండి ఇక నా పొట్ల నేను ఇక్కడ కొంచెం ఇందాక వరి పొట్టు అది వేసానండి, వేసి కొంచెం కదిలిచ్చాను. మొన్న కింద పోస్తానని చెప్పాను ఒక వీడియోలో, కింద పోయకుండా ఇట్లాగే కలబెట్టాను. ఇది అడుగుదాకా తవ్వి ఇందాక దీంట్లో పొట్ల పెట్టేస్తే పోయిద్ది. పెట్టేస్తాను. ఇక్కడ అనుకుంటుంది 4 విత్తనాలు పెడుతున్నా. మన కూరగాయలు మనం పండించుకొని తింటుంటే అసలు ఆనందమే వేరండి. పండించుకోవాలి కూడా మన వయసుకి. ఇప్పుడు ఖాళీగా కూర్చునే బదులు ఏదో పని చేసుకుంటూనే ఉండాలి. కాకర ఇక్కడ పెట్టేస్తా. ఇదిగండి ఇక్కడ పాలకూర పెట్టుకున్నాను, ఇందులో పెట్టేస్తానండి. ఇదిగండి ఇది కూడా అటు పైకి అల్లుకుంటుంది. బెండ విత్తనాలు కూడా వేసాను నిన్న, కొంచెం అట్ట ఊరికట్ట అన్నాను. ఇదిగండి పాలకూర ఉంది ఇందులో, మొక్కలు వేయండి, అవి పెరుగుతాయిలేండి. ఇంకా నేను ఇవి కొన్ని చూసి పెట్టుకుంటానండి. ఆ బీన్స్ పెట్టాలి, ఆ గోరుచిక్కుళ్ళు ఇంకా కవరు తీసి అందులో వేస్తా కొన్ని. ఇది వచ్చినాయిలే. ఇట్లా నేను ఈరోజు ఎన్ని పనులు చేశాను, కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది అనుకుంటున్నానండి. ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్లో. ఓకే అండి.
ఇట్లా మనం పండించుకొని మన ఫుడ్ మనం గ్రో చేసుకొని తినాలండి. ఇప్పుడు అసలే రోజులు బాగలేవు. అది బురద అయిపోయింది మట్టి చెయ్యంతా. ఇంక ఇవి కూడా అక్కడెక్కడన్నా పెడతాను, మొక్కలు వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఇదండి, కొన్ని విత్తనాలు పెట్టుకున్నాను, కొన్ని పనులు చేసుకున్నాను. ఎట్లా మనం ఆ ఎండాకులు కొమ్మలు అవి ఎట్లా మనం మట్టి కింద వేసుకొని మళ్ళీ పైన మట్టి వేసుకొని ఆ మొక్క రీపాటింగ్ చేశాను. సీడ్తో పడిమూలిసిన ద్రాక్ష మొక్కని రీపాటింగ్ చేసుకున్నాను. కొన్ని పనులు చేసుకొని సీడ్స్ నాటుకున్న ఈ వీడియో మీకు అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. ఇంకా ఈ సీడ్స్ ఏదన్నా చుక్క కూర అవి ఇంకొక చోట ఎక్కడన్నా పెడతాను. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.